అందంగా కనిపించడం కోసం ఎంత ధర ఉన్నా సరే బ్యూటీ ప్రొడక్ట్స్ ని కొంటున్నారు కొంతమంది ప్రజలు. అయితే ఈ ప్రొడక్ట్స్ ఎక్కువ రోజులు వాడడం వల్ల వచ్చే సౌందర్యం కంటే అనారోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు. చర్మ సమస్యలతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు అందంగా కనిపించేందుకు బ్యూటీ కాస్మెటిక్ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాస్మెటిక్ బ్యూటీ కేర్ ఉత్పత్తుల తయారీలో ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. వీటిని ఎక్కువ కాలం ఉపయోగిస్తే హార్మోన్ల వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడడంతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు కూడా వస్తాయంటున్నారు వైద్యులు. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఏమైనా క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉందా, ఎస్పెషల్లీ స్కిన్ క్యాన్సర్స్? సో ఇప్పుడు ఈ కాస్మెటిక్స్ ఏవైతే మనం వాడుతూ ఉంటామో అది హెయిర్ కేర్ కావచ్చు, స్కిన్ కేర్ కావచ్చు, లేదా మేకప్ ప్రొడక్ట్స్ కావచ్చు. సో ఇవి మనము కంటిన్యూస్గా స్కిన్ పైన అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి స్కిన్ లాంగ్ టర్మ్లో ఈ ప్రొడక్ట్స్ ఆర్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అది స్కిన్ అబ్జార్బ్ చేసుకొని సమ్టైమ్స్ అవి మనకి బ్లడ్లో కూడా రీచ్ అయ్యి కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కెమికల్స్ ఏదైతే మనం ఈ ప్రొడక్ట్స్లో వాడుతూ ఉంటామో అవి ఎప్పుడు కూడా సేఫ్ లిమిట్స్లో ఉండాలి. వాటిలో వాడే కెమికల్స్ సబ్స్టెన్సెస్ అవన్నీ సేఫ్గా ఉండాలి. అట్లానే ఒక అలవబుల్ కాన్సన్ట్రేషన్స్లో ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ కొన్ని క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ కెమికల్స్ని ఐడెంటిఫై చేసింది. దాదాపు 113 కెమికల్స్ ఈ క్యాన్సర్స్ని కాజ్ చేస్తున్నాయని చెప్పింది. అందులో అట్లీస్ట్ ఒక 11 కెమికల్స్ ఈ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఆర్ కాస్మెటిక్స్లో వాడుతున్నారు అని తేల్చి చెప్పింది. లిప్స్టిక్ ఉపయోగించడంతో కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు డాక్టర్లు. నివేదికల ప్రకారం లిప్స్టిక్లలో కార్సినోజెనిక్ అనే రసాయనం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు. క్రోమియం, లెడ్, అల్యూమినియం, కాడ్మియం అనేక ఇతర టాక్సిన్స్ లిప్స్టిక్స్ లలో కనిపిస్తున్నాయి. ఇవి నోటి ద్వారా కడుపులోకి వెళ్లి రక్తంలో కలవడంతో చర్మ క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. బ్యూటీ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు దాని వెనుక భాగంలో ఉన్న లేబుల్ ని చూడాలని, క్యాన్సర్ ను ప్రేరేపించే రసాయనాలు ఉంటే కొనవద్దంటున్నారు వైద్యులు. ఎలాంటి రసాయనాలు కలపని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించాలని సూచిస్తున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరం ఉంటేనే వాడాలని, ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదంటున్నారు డెర్మటాలజిస్టులు. సో మనకి ఇండియాలో ఉన్న రెగ్యులేటరీ బాడీస్ వీటి లిమిట్స్ని కానీ వీటిని రెస్ట్రిక్ట్ చేయడం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో అవన్నీ చూసుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం కేర్ఫుల్గానే ఉండాలి. అండ్ వీటిని లాంగ్ టర్మ్లో యూజ్ చేయడం వల్ల క్యాన్సర్స్ వచ్చే రిస్క్ లేదు అని మనం కొట్టిపాడేయడానికి లేదు. బట్ ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి. ప్రొడక్ట్స్ని మనం కేర్ఫుల్గానే యూజ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇవి క్యాన్సర్సే కాకుండా ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుందా అని అంటే కనుక కొన్నిసార్లు ఇందులో వాడే ఫ్రాగ్రెన్సెస్ కానీ, హెయిర్ డైస్, డియోడ్రెంట్స్ వీటి వల్ల కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. ఈ థాలెట్స్ అనేవి మనకి ఫ్రాగ్రెన్సెస్లోను, నెయిల్ పాలిష్లోను యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కొన్ని డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి అని చెప్పి యానిమల్ స్టడీస్లో అయితే తేలింది. అందం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ ను అధికంగా వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.